మనం చిన్నప్పటి నుంచి ఇంట్లో దేవుడి గురించి చెప్పే విషయాలు గానీ, స్కూల్లో మనం చదువుకునే సైంటిఫిక్ విషయాలు గానీ, ఎప్పుడూ మనకి కన్‌ఫ్యూజింగ్ క్రియేట్ చేస్తాయండి. అందుకే చాలామంది చదువుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడతారనమాట. ఎందుకంటే వాళ్ళు స్కూల్లో చెప్పేదొకటి, ఇంట్లో వాళ్ళకి చెప్పేదొకటి. అందుకే చాలామందికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అర్థం కాక ఇంజినీరింగ్‌లో తక్కువ మార్కులొచ్చి చాలా సబ్జెక్ట్స్‌లో ఫెయిల్ అవుతా ఉంటారనమాట. ఇక్కడ మన ముందు తరం వాళ్ళు చదువుకోకపోవడం వల్లో, అంటే ముందు తరం అంటే మన పేరెంట్స్ గానీ, వాళ్ళ రిలేటివ్స్ గానీ, లేదా మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు గానీ, వాళ్ళు చదువుకోకపోవడం వల్ల ఏంటంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి వింటున్న మత సంబంధమైన కథల్ని, పురాణాలని, ఇతిహాసాలని, అలాగే బైబిల్‌లో చెప్పిన కథల్ని, అవే నిజమనుకుంటా వాటిల్నే నమ్ముతా ఉంటారండి. నాకు తెలిసిన విషయాలు గానీ, నా విజ్డమ్ గానీ, నా పక్కన ఉన్న వాళ్ళకి, నా స్నేహితులకి, నా బంధువులకి నేను చెప్పినప్పుడు, వాళ్ళకి నేను చూసేది అర్థం కాక నన్ను పిచ్చోడిని అని అన్నారండి. నాకు తెలియని కొన్ని కొత్త రోగాల పేర్లు చెప్పి నన్ను అవమానించారండి. సో అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్‌లో మాట్లాడడం మొదలెట్టానండి. బట్ ఇక్కడ కూడా నాకు లాస్ట్ 1 ఇయర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఐ థింక్ వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వీడియో నా లాస్ట్ వీడియో అవ్వచ్చు. తర్వాత నేను నా కెరీర్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను అనమాట.